నమస్కారం అండి. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో చల్లగా మంచి హెల్తీగా మస్క్ మిలన్ జ్యూస్‌ని చూపించబోతున్నానండి. ఇలా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వేసవిలో మంచి రుచిగా ఇలా హోమ్‌మేడ్ డ్రింక్ చేసుకొని తాగాలే కానీ అలసట అనేది తగ్గిపోయి మంచి ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. కర్బూజా పండు ఫ్లేవర్‌తో అల్టిమేట్ టేస్ట్‌గా ఉంటుంది. ఎంతో హెల్తీగా, సింపుల్‌గా చేసుకునే ఈ జ్యూస్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఈ జ్యూస్ చేయడానికి ఒక కర్బూజా పండును ఫుల్‌గా వాడుతున్నాను. ముందుగా కట్ చేసి ఇందులో ఉన్న గింజలను తీసేయండి. ఇలా గింజలు తీసేసాక పల్ప్‌ని ఇలా తీసుకుంటూ ఇంకొక బౌల్‌లోకి తీసుకోండి. ఇలా మనం తీసుకున్న పల్ప్ అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాక, ఇందులో నుండి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల పల్ప్‌ని సెపరేట్‌గా పక్కన పెడుతున్నానండి. మిగిలిన ఈ కర్బూజా పండు మొత్తం మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. వీలైనంత వరకు ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. మనం మిగతా ప్రాసెస్ చేసేంత వరకు ఈ జ్యూస్‌ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే చల్లగా, చక్కగా తయారవుతుంది. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని తీసుకొని నీళ్లు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టామంటే చూడండి ఇలా చక్కగా నాని ఉబ్బిపోతాయి. ఇలా వీటిని కూడా నానబెట్టి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మరొక గిన్నెలోకి ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని కడిగి ఉడికించుకుందాం. ఇక్కడ నేను వెంటనే ఉడికిస్తున్నానండి. మీరు కావాలంటే ఒక గంట సేపు నానబెట్టి ఆ తర్వాతైనా ఉడికించొచ్చు. సగ్గుబియ్యం ఉడికించడానికి ముందుగా కడాయిలోకి ఒక 2 కప్పుల నీళ్లను తీసుకొని బాగా వేడి చేయండి. చూడండి నీళ్లు ఇలా ఎప్పుడైతే వేడవడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇందులోకి మనం కడిగిన సగ్గుబియ్యం తీసుకొని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ సగ్గుబియ్యాన్ని మెత్తగా ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మీకేమైనా నీళ్లు తగ్గిపోయినట్టుగా అనిపిస్తే కొంచెం నీళ్లను వేసి బాగా ఉడికించండి. సగ్గుబియ్యం మొత్తానికి బాగా ఉడికాక ఒక అర లీటర్ వరకు పాలను తీసుకోండి. బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఈ పాలను బాగా వేడి చేయండి. ఒక పక్కన ఈ పాలు వేడవుతూ ఉంటాయి. మరో పక్కన మనం ఇంకొక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్‌ని తీసుకొని కొంచెం నీళ్లను వేసి కలుపుకుందాం. ఇక్కడ నేను వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్‌ని వాడుతున్నానండి. మీరు కావాలంటే మీకు నచ్చిన ఫ్లేవర్ అయినా వాడొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదనుకోండి, ఈ ప్లేస్‌లో ఆల్టర్‌నేటివ్‌గా కార్న్ ఫ్లోర్‌నైనా లేదా మిల్క్ పౌడర్‌నైనా వాడొచ్చు. ఇలా బాగా కలిపి తీసుకోండి. మరో పక్కన చూడండి పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా! ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన కస్టర్డ్ పౌడర్‌ని తీసుకుందాం. ఇలా మనం కస్టర్డ్ పౌడర్‌ని తీసుకున్నాక వెంటనే అంతా కలిసేలా కలపాలి. లేదంటే ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఇలా మనం కస్టర్డ్ పౌడర్‌ని తీసుకునేటప్పుడు మంటను కొంచెం తక్కువగా పెట్టి తీసుకొని బాగా కలపండి. అలాగే ఇదే టైంలో స్వీట్‌కి సరిపడా ఒక 4, 5 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకొని బాగా మరిగించండి. ఇలా మనం చక్కెర, కస్టర్డ్ పౌడర్‌ని తీసుకున్నాక కలుపుతూ ఒక 3 నిమిషాలు ఉడకబెట్టామంటే మనకు ఈ పాలు అలాగే ఇందులో వేసిన కస్టర్డ్ పౌడర్ అనేవి చక్కగా ఉడుకుతాయి. అలాగే కన్సిస్టెన్సీ కూడా క్రీమీగా ఇలా చిక్కగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెను పక్కకు తీసుకొని ఇది కొంచెం చల్లారేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లరనివ్వండి. ఒక 10, 15 నిమిషాలు అయ్యేసరికి మనకు ఈ పాలనేవి కంప్లీట్‌గా చల్లారిపోతాయి. ఇలా కంప్లీట్‌గా చల్లారిపోయాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మస్క్ మిలన్ జ్యూస్ ఉంది కదా! అందులోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా తీసుకోండి. మనం మస్క్ మిలన్‌లోని ఒక 2 టేబుల్ స్పూన్ల పలుపును పక్కన పెట్టాం కదా! వాటిని నేను చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. వీటితో పాటే కొన్ని డ్రై నట్స్‌ని కూడా సన్నగా తరిగి తీసుకుంటున్నానండి. ఇప్పుడు అంతా కలిసేలా కలిపామంటే మస్క్ మిలన్ జ్యూస్ తయారైపోయినట్లే. మీరు ఇలా చేశాక వెంటనైనా సర్వ్ చేయొచ్చు. లేదా ఇంకాస్త చల్లగా ఉంటే బావుంటుందనుకుంటే ఫ్రిడ్జ్‌లో ఒక గంట, 2 గంటలు పెట్టి ఆ తర్వాతైనా సర్వ్ చేయొచ్చు. సో, ఇలా మనం సింపుల్ వేలో మంచి టేస్టీగా, హెల్తీగా చేసుకోవచ్చు. ఇలాంటి మరొక హెల్తీ డ్రింక్‌ని కూడా చూద్దాం రండి. ఇది కూడా చాలా ఈజీగా మంచి హెల్తీ వేలో ఈ సమ్మర్‌లో చేసుకొని కమ్మగా తాగేయొచ్చు. మంచి రుచిగా తాగేయడమే కాదు, ఈ డ్రింక్ ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అంతేకాదు మంచి ఎనర్జిటిక్‌గా డ్రింక్ తాగాలన్నా ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. పిల్ల, పెద్ద ఇలా ఏమీ లేదు. ఎవ్వరైనా హ్యాపీగా తీసుకోవచ్చండి. మరి ఆలస్యం చేయకుండా హెల్తీగా త్వరగా చేసుకుని ఈ సూపర్ టేస్టీ డ్రింక్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి అర లీటర్ పాలను తీసుకొని వేడి చేయడానికి పెట్టండి. మరో పక్కన ఇంకొక ప్యాన్‌లోకి ఒక కప్పు ఫూల్ మఖనా తీసుకొని ఒక 3, 4 నిమిషాలు ఇలా కలుపుతూ రోస్ట్ చేయండి. ఫూల్ మఖనా అంటే చాలా మందికి తెలియదు. కాబట్టి చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
ఇవి తామర గింజల నుండి వస్తాయండి. ఇందులో న్యూట్రిషన్స్ అయినా, కాల్షియం, ప్రోటీన్స్ అయినా సమతుల్యంగా ఉండడం వలన వీటిని స్నాక్స్‌గా, కర్రీస్‌గా, స్వీట్‌లో అయినా ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇలా మన డైట్‌లో వీటిని ఏదో ఒక విధంగా ఇలా తీసుకోవడం చాలా చాలా మంచిదండి. ఇలా కలుపుతూ వీటిని ఒక 4 నిమిషాలు బాగా రోస్ట్ చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. మరో పక్కన చూడండి పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా కొంచెం చల్లారనివ్వండి. అలాగే ఈ డ్రింక్‌లోకి నేను స్వీట్ కోసం డేట్స్‌ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే డేట్స్‌కి బదులుగా చక్కెరనైనా లేదా కండ చక్కెరనైనా లేదా బెల్లమైనా తీసుకోవచ్చు. డేట్స్‌ని తీసుకున్నట్లయితే 8-10 వరకు తీసుకొని ఇలా గింజలు తీసేస్తూ ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులోనే మంచి టేస్ట్ కోసం ఒక 4, 5 జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. మీరు కావాలంటే ఇలా జీడిపప్పుతో పాటు ఒక 4, 5 బాదం పప్పులనైనా తీసుకోవచ్చు. బట్ బాదం పప్పులు తీసుకున్నట్లయితే సెపరేట్‌గా నానబెట్టి పొట్టు తీసేసి తీసుకోండి. ఇప్పుడు ఇవి మునిగేటంత వరకు గోరువెచ్చని పాలను తీసుకొని ఒక 10, 15 నిమిషాలు నానబెట్టండి. టైం ఎక్కువగా ఉంటే గంట సేపైనా నానబెట్టొచ్చు. అలాగే సబ్జా గింజల్ని నానబెట్టడానికి ఒక గిన్నెలోకి ఒక స్పూన్ సబ్జా గింజల్ని అలాగే సరిపడన్ని నీళ్ళను తీసుకొని ఒక 10, 15 నిమిషాలు నానబెట్టామంటే సబ్జా గింజలు ఇలా చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఫూల్ మక్కనాను గ్రైండ్ చేయడానికి మిక్సర్ జార్‌లోకి పూర్తిగా చల్లారిపోయిన ఫూల్ మక్కనాను తీసుకోండి. ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక 2, 3 యాలకులను తీసుకొని ముందుగా వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఫస్ట్ వీటిని ఇలా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోకి మనం నానబెట్టిన డేట్స్‌ని పాలతో సహా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు సరిగ్గా నలగకపోతే కొంచెం ఎక్స్‌ట్రాగా పాలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మనం ఇలా ఈ స్టెప్‌తోనే స్టెప్ బై స్టెప్ గ్రైండ్ చేయాలి. అన్నీ ఒకేసారి తీసుకున్నామంటే అంత బాగా నలగవు. చూడండి ఇంకా డేట్స్ అలాగే కాజు ముక్కలనేవి అక్కడక్కడ కొంచెం కొంచెం మిగిలిపోయాయి కదా! ఇప్పుడు ఇందులోకి మనం వేడి చేసిన పాలను మొత్తం వేయకుండా సగం వరకు మాత్రమే తీసుకోండి. మిగిలిన పాలను తర్వాత తీసుకుందాం. ఇప్పుడు వీటిని మరొకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ డ్రింక్‌ని కొంచెం టేస్ట్ చేసి స్వీట్ సరిపోయిందో లేదో చూడండి. ఇక్కడ నాకైతే స్వీట్ అనేది కొంచెం నిండుగా ఉంది. కాబట్టి పక్కనుంచిన పాలను మొత్తం తీసుకుంటున్నాను. ఇలా మన స్వీట్‌నెస్‌ని బట్టి పాలను తీసుకున్నామంటే స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఇలా తయారు చేసిన డ్రింక్‌ని ఇప్పుడు గ్లాస్‌లోకి తీసుకుందాం. గ్లాసెస్‌లోకి ముందుగా మనం నానబెట్టిన సబ్జా గింజల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి డ్రింక్‌ని ఇలా ఫుల్‌గా పీల్చేయండి. దీనిపైన నేను సన్నగా చాప్ చేసిన కొన్ని బాదం అలాగే పిస్తా పప్పుల్ని తీసుకుంటున్నాను. సో, మీరు కూడా మంచి ఎనర్జిటిక్‌గా హెల్తీ డ్రింక్‌ని చేయాలనుకుంటే ఈ డ్రింక్‌ని డెఫినెట్‌గా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.